తొలగించిన చెట్లని తిరిగి నాటే విధంగా ఒక పాలసీని తీసుకొస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్ల విస్తరణ పనులు అనేవి చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి, శరవేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇందులో భాగంగానే రోడ్ సైడ్ ఉన్నటువంటి చెట్లని తొలగిస్తూ ఉన్నారు. సో మరి ఆ చెట్లు అనేవి ఇప్పుడు నాటినవంటే కాదు, కొన్ని చెట్లు వందల ఏళ్ళ చరిత్ర కూడా ఉంటుంది. అప్పుడెప్పుడో నాటిన చెట్లు కూడా ఇప్పటికీ అవి ఉంటూ చాలామంది ప్రజలకి నీడను అందిస్తూ ఉంటాయి. సో అలాంటి చెట్లని తొలగించడం అనేది చాలా అసహనంగా అనిపిస్తుంది అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు దీని గురించి చర్చ సాగించారు. సో ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ విధంగా రోడ్ల విస్తరణలో భాగంగా తొలగించినటువంటి చెట్లకి 100 ఏళ్ల చరిత్ర కూడా ఉంటుంది. సో అలాంటి చెట్లని తొలగించడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ తొలగించినా కూడా తిరిగి వాటిని నాటే విధంగా ఒక పాలసీని కూడా తీసుకొస్తామని చెప్పేసి, వాటిని మళ్ళీ నాటిన తర్వాత కూడా చిగురించే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే, లేకపోతే వాటికి తగ్గట్టుగా కొన్ని ఖచ్చితంగా రసాయనాలు కావచ్చు, లేకపోతే కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఆ పద్ధతుల్ని కూడా పాటించి చిగురించే విధంగా మళ్ళీ కూడా మేము వాటి గురించి శ్రద్ధ తీసుకుంటాము, అలాంటి వాటి గురించి కూడా కొంతమందిని కూడా మేము అపాయింట్ చేస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దీనికి కొంతమంది చెట్లే కదా, దాని విషయంలో ఇంత శ్రద్ధ అవసరమా అని కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. చెట్లు అని చెప్పేసి ఈజీగా తీసేసే వాళ్ళకు ప్రాణ ఊపిరిని అందిస్తుంది కూడా ఒక చెట్టే అనే విషయాన్ని కూడా చాలామంది గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రపంచంలో ప్రతి ఒక్క జీవరాశి కూడా జీవిస్తుంది అంటే ఖచ్చితంగా దానికి కారణం ఏంటి? ప్రాణవాయువు, ఆక్సిజన్. సో మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచే వస్తుంది. మనం పీల్చి వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు పీల్చుకొని అవి తీసుకొని మన ప్రాణవాయువుని అందిస్తూ ఉంటాయి, ఆక్సిజన్ని. సో అలాంటి చెట్ల గురించి మనము ఎంత శ్రద్ధ వహించాలి? ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరపున మనకు చెప్తూనే ఉంటారు, కనీసం ఒక్క చెట్టునైనా నాటండి 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 అని చెప్పేసి. మన ఇంటి ఆవరణలో కావచ్చు, లేకపోతే మన ఊరిలో కావచ్చు, రోడ్ సైడ్లో కావచ్చు, ఎక్కడో ఒక చోట చెట్లని మాత్రం నాటండి. డైలీ మన లైఫ్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి, ఎంతో గొప్ప గొప్ప టెక్నాలజీ వస్తుంది. భూమి కూడా భూగర్భ జలాలు ఇంకిపోతూ ఉన్నాయి, భూమి అనేది ఎక్కువగా డీహైడ్రేషన్ అయిపోతూ ఉంది, వేడి ఎక్కువైపోతుంది. సో ఇలాంటి సందర్భాల్లో మన మానవ ప్రయత్నం కూడా 1% అయినా చేస్తే, అంటే చెట్లను నాటడమే మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప చర్య అన్నమాట. చెట్లను నాటితే చాలు, ఎంతో కొంచెమైన పర్యావరణానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇలాంటి చెట్ల పట్ల పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అప్పట్లో కొన్ని చెట్ల వల్ల మనకు ప్రాణవాయువు వచ్చేదానికన్నా కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది ప్రాణానికని తెలిసినటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి అని చెప్పేసి వాటి గురించి తెలుసుకొని వెంటనే వాటన్నిటినీ కూడా తీసేయించి మళ్ళీ ఆ చోట్లలో వేరే చెట్లను కూడా నాటించారు. సో ఆ విధంగా అడవుల పట్ల కావచ్చు, లేకపోతే పర్యావరణం పట్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు 1 కాదు 2 కాదు 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించడం అంటే మామూలు విషయం కాదు. సో ఈ విషయంలో అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్నటువంటి ఆ ఒక నిర్ణయం, ఆయన మాట్లాడడం, సో ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారు రియాక్ట్ అవ్వడం, ఒక పాలసీని కూడా తీసుకొస్తామని చెప్పడం చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. ఇదే విధంగా ఖచ్చితంగా తీసుకురండి అని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు.